ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్న రివ్యూకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్, మంత్రి జూపల్లి అటెండ్ అయ్యారు. ఇక సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ఆర్మీ అధికారులు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్న రివ్యూకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్, మంత్రి జూపల్లి అటెండ్ అయ్యారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ఆర్మీ అధికారులు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్న రివ్యూకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్, మంత్రి జూపల్లి అటెండ్ అయ్యారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ఆర్మీ అధికారులు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ ఘటన ఏదైతే జరిగిందో లాస్ట్ మంత్ 22న ఈ ఘటన జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రిస్క్ ఆపరేషన్ ఇప్పటి వరకు ఎట్లా చేశారు, ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు, దాన్ని ఎట్లా చేయాల్సి వచ్చింది, ఇక ఆల్రెడీ ఇప్పటికే ఒక డెడ్ బాడీని కూడా బయటికి తీశారు కాబట్టి గుర్తించి, సో దాన్ని ఎట్లా తీశారు, ఇంకా మిగతా వాటికి సంబంధించి రిస్క్ ఎట్లా చేస్తూ ఉన్నారు రిస్క్ ఆపరేషన్ అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కి అధికారులందరూ కూడా ఇవాళ అసెంబ్లీ హాల్లో సమీక్ష, రేవంత్ రెడ్డి అధ్యక్షన సమీక్ష నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎట్లాంటి రిస్క్ ఆపరేషన్ ఎట్లా చేశాము, సో ఈ ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించి ఎట్లా ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు, దానికి సంబంధించినటువంటి ఈ పురోగతికి సంబంధించి అధికారులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారు. అయితే ఈ సమీక్షలో రేవంత్ రెడ్డి అధ్యక్షత కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళతో పాటు సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. తర్వాత ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఈ టన్నల్కి సంబంధించి ఎవరైతే ఈ సహాయక చర్యలకు సంబంధించిన దాంట్లో పాల్గొన్నారో అధికారులు అందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. సో ఈ నెల రోజుల పాటు కూడా ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారు, అక్కడ ఎంతమంది అధికారులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇందులో పాల్గొన్నారు, తర్వాత ఈ రిస్క్ ఆపరేషన్కి సంబంధించి ఎట్లాంటి టెక్నాలజీ వాడారు, ఇప్పటి వరకు వాడిన టెక్నాలజీ ఏంటి, సో ఇప్పుడు ఇంకా ఎట్లా దీనికి సంబంధించి రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఒక డెడ్ బాడీ మాత్రమే బయటికి గుర్తించగలిగారు, తీసుకురాగలిగారు. మిగతా ఇంకా 7 డెడ్ బాడీస్కి సంబంధించి ఆ రిస్క్ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే నెల రోజులు అయిపోతుంది కాబట్టి ఇక అత్యధిక టెక్నాలజీకి సంబంధించిన టెక్నాలజీతోని రిస్క్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఈ టెన్నెల్కి సంబంధించిన దాంట్లో ఈ డెడ్ బాడీస్ పూర్తి స్థాయిలో గుర్తించలేకపోయారు, బయటికి తీయలేకపోయారు. కాబట్టి మరి దానికి సంబంధించి ఎట్లాంటి ఇంకా సహాయక చర్యలకు సంబంధించి ఎట్లాంటివి తీసుకోబోతున్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు, అధికారులు దగ్గర ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి, ఇంకా ఎట్లాంటి టెక్నాలజీని మనము ఉపయోగించుకొని ఈ రిస్క్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఇప్పటివరకు ఎట్లా చేశారు, తర్వాత ఇంకా ఎలాంటి టెక్నాలజీ మనం వాడితే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించిన దాని మీద కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమీక్షలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. కానీ అదే అఫీషియల్గా అయితే ఇప్పటి వరకు ఏ నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అనే దాని మీద ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఏం రాలేదు. కాకపోతే ఈ డెడ్ బాడీ ఆల్రెడీ ఒక గుర్తించినటువంటి డెడ్ బాడీకి సంబంధించి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా గతంలోనే ప్రకటించింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు. మరి మిగతా 7 మెంబర్కి సంబంధించి కూడా మరి ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబ సభ్యులకు వాళ్ళకు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. కాకపోతే మరి దాన్ని ప్రకటిస్తారా, లేకపోతే ఈ సహాయక చర్యలు దానికి సంబంధించి ఇంకేమైనా మెరుగైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి సూచనలు తీసుకొని ఆ దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా అనే దాని మీద ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు చేయడంతో పాటు ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఈ టన్నెల్కి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన అంశంలో కొన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. మాధురి.